ఫ్రెండ్స్ ఫైనల్లీ అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ లో సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ప్రైమ్ మెంబర్స్ కి అలాగే ప్లస్ మెంబర్స్ కి ఒక రోజు ముందుగానే, అంటే ఇద్దరికి కూడా ఈ అర్ధరాత్రి నుంచి, అంటే ఈ రోజు నేను వీడియో షూట్ చేస్తుంది 10th of July. సో ఈ అర్ధరాత్రి 12 o'clock నుంచి ప్రైమ్ మెంబర్స్ కి అలాగే ప్లస్ మెంబర్స్ కి సేల్ అయితేనే, నాన్ ప్రైమ్ మెంబర్స్ నాన్ ప్లస్ మెంబర్స్ అందరికీ కూడా 12th అంటే 11th మిడ్ నైట్ నుంచి మీకు సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకి గోడ్ సేల్స్ అనేటువంటి పేరుతో ప్లస్ మెంబర్స్ తో కలిపి ఈ రోజు నుంచి మీకు అప్ టు 17th దాకా, అమెజాన్ లో వచ్చేటప్పటికే మీకు 12th నుంచి 14th దాకా అక్కడ మనకి 2 or 3 days ఇచ్చారు. బేసిక్ గా ఇందులో మనకి పెద్ద క్రేజీ డీల్స్ అయితే ఉండవు, కానీ రెగ్యులర్ గా మనం పర్చేజ్ చేసేటువంటి వాటికన్నా కానీ కొంచెం తక్కువ ప్రైసింగ్ లోనే మనకు రావడం జరుగుతుంది. సో అందులో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ డీల్స్ ని నేను ఫిల్టర్ చేసి 5,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకుని 1,00,000 రూపాయల దాకా ఏ మొబైల్ ఫోన్ మీకు బెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనే దాని గురించి నేనైతే ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రైజెస్ అన్నిట్లో మీకు ఒక 1,000 to 1,500 రూపీస్ దాకా మీకు ఏమవుతుంది, వేరీ అవుతూ ఉంటుంది, పెరగటం గానీ తగ్గటం గానీ. మరి అలాంటివి వచ్చినా లేదన్నట్లయితే ఇంకేదైనా మొబైల్ ఫోన్ మంచి ఆఫర్ లో తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఇమ్మీడియట్ గా నేను మీకు నోటిఫై చేయడానికి కొంత టైం పడుతుంది, వీడియో రికార్డ్ చేసి షూట్ చేసి ఎడిట్ చేసి పబ్లిష్ చేసేటప్పటికే. సో అందుకే ఇమ్మీడియట్ గా మీరైతే మన టెలిగ్రామ్స్ డీల్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఇది టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మన టీం 24/7 దాంట్లో లేటెస్ట్ వచ్చేటువంటి డీల్స్ అన్నిటిని పోస్ట్ చేస్తుంటారు. నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్, ఇంక్లూడింగ్ స్మార్ట్ టీవీస్, ఎవ్రీథింగ్, గ్యాడ్జెట్స్, ఇంకా క్లాతింగ్ లో కూడా. సో అలాంటి డీల్స్ ఏమైనా వచ్చినట్లయితే వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాను. సో ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు, లేదా టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా సెర్చ్ లో వాసు టెక్ డీల్స్ అని సెర్చ్ చేశారు అన్నట్లయితే మన ఛానల్ కనిపిస్తుంది. సో ఆ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జాయిన్ అయిపోండి. సో అక్కడి నుంచి ఇవే కాకుండా మరిన్ని క్రేజీ డీల్స్ అన్నిటిని కూడా మీరైతే లూట్ చేసేయచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వీడియో మీ ముందు తీసుకొస్తున్నాయి. ఇది బోత్ మీకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ రెండింటికి సంబంధించినటువంటి వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 నుంచి 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు ఏది బెస్ట్ మొబైల్ ఫోన్ అనే దాని గురించి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ సామ్సంగ్ దగ్గర నుంచి, సామ్సంగ్ గెలాక్సీ M05. సో దీంట్లో మీకు మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G85 ప్రాసెసర్ రావడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్ eMMC 5.1 తో వస్తుంది. సో ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్, బట్ స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ కనుక 6,500 రూపాయల బడ్జెట్ అయి ఉన్నట్లయితే దీని అయితే చూడండి. ఇంక్లూడింగ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి మీకు ఇది రావడం జరుగుతుంది. ఇది బోత్ ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే అమెజాన్ రెండిట్లో ఉంటుంది. బట్ అమెజాన్ లో చూడండి విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి మీకు ఇది అరౌండ్ 6,250 రూపీస్ ఏమో వస్తుంది, విచ్ ఇస్ ద బెస్ట్ డీల్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు కావాలనుకుంటే డైరెక్ట్ గా పర్చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి సామ్సంగ్ దగ్గర నుంచే, సామ్సంగ్ గెలాక్సీ M16 5G మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 6300 ప్రాసెసర్, LPDDR4X టెక్నాలజీ, ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ తో పాటు ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్, మరొక 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 25 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనకి ఇది రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు అమెజాన్ లో అవైలబుల్ ఉంటుంది. అండ్ దీని ధర వచ్చేటప్పటికే సుమారుగా 12,000 రూపీస్ కి మీకు రావడం జరుగుతుంది. సో కార్డ్స్ ని బేస్ చేసుకొని చూసి, ఆఫర్స్ బేసుకొని చూస్తారంటే ఒక 500-1000 అటు ఇటు అవుతుంటుంది. ఒకసారి అయితే మీరు చెక్ చేయగలరు. ఎనీవే ఈ ప్రొడక్ట్ లింక్ కూడా నేను వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక కొంచెం కెమెరా డిపార్ట్మెంట్ లో బాగుండి, అలాగే కొంచెం నాకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కెమెరా మంచి బెటర్ గా ఉండాలి అన్నట్లయితే కనుక ఐక్యూకి సంబంధించినటువంటి Z10X మొబైల్ ఫోన్ చూడండి. ఇది మీకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 7300 LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ తో మనకు రావడంతో పాటు డిజైన్ కూడా బాగుంటుంది. మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో రావడం. అండ్ బ్యాటరీ బీస్ట్ ఇది ఈ బడ్జెట్ లో 6500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 44 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. విత్ ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్ని కలిపి మీకు సుమారుగా 12,500 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వస్తుంది. సో ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ ఇంకొక 1000 రూపాయలు వేసుకుంటాను నేను, ఇంకొంచెం బెటర్ ఫోన్ చెప్పండి అన్న కెమెరా డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా, ఎందుకంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేసేటువంటి మొబైల్ ఫోన్ ఇది. రియల్మీకి సంబంధించినటువంటి Narzo 70 టర్బో. సో దీంట్లో కూడా మనకు ప్రాసెసర్ అయితే సేమ్ 7300 LPDDR5X, UFS 3.1 స్టోరేజ్, 50 మెగాపిక్సెల్, అది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మనకు రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ,
బ్యాటరీ అండ్ 45 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 20,000 రూపాయలు అయి ఉన్నట్లయితే 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో నాకు మంచి మొబైల్ ఫోన్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అగైన్ ఇక్కడ మీకు ఐక్యూ Z10 5G మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తో పాటు LPDDR 4X టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 3.1 స్టోరేజ్ తో పాటు 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో మనకి ఇది రావడం జరుగుతుంది అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి. డిస్ప్లే కూడా మనకి AMOLED డిస్ప్లే తో పాటు మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. సో మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 20,000 రూపీస్ లోపలనే మీకు ప్రైస్ అయితే రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్ దట్ బడ్జెట్ సెగ్మెంట్ అనే నా అభిప్రాయం. ఇక ఒకవేళ మీ బడ్జెట్ కనుక 25,000 రూపాయలు అయితే ఫ్రెష్ నిన్ననే లాంచ్ అయింది. మరి దీని మీద ఆఫర్ అయితే వీళ్ళు యాజ్ ఆఫ్ నో ప్రొవైడ్ చేయట్లేదు. బట్ కార్డ్ డిస్కౌంట్ తోటి మీరు దీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. కార్డ్ డిస్కౌంట్ తో కలిపే ఇది 25,000 రూపీస్ లో రావడం జరుగుతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో LPDDR 5X టెక్నాలజీ RAM, UFS 3.1 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తోటి మనకు రావడం జరుగుతుంది. కంటిన్యూస్ ఆటో ఫోకస్ తోటి ఇందులో మనకు అడ్వాంటేజ్ ఇదే. అండ్ ప్లస్ కి కూడా ఇస్తారు ఏ పరంగా మీరు ఫీచర్స్ వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది అండ్ 6800 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఆల్మోస్ట్ ఆల్ నార్డ్ 4 ప్రైసింగ్ లోనే దీన్ని తీసుకొచ్చారు. సో నార్డ్ 4 లో ఏదైనా ఆఫర్ ఉంది అంటే చూడండి, లేదన్నట్లయితే కనుక దీన్ని చూడండి. నార్డ్ 4 కూడా మీకు అరౌండ్ సుమారుగా 21-22,000 రూపాయలు వచ్చిందంటే చూడండి, 20 ఇంతే. ఎందుకంటే ఇంకో 3-4 వేసుకుంటే మనకి లేటెస్ట్ జనరేషన్ కి సంబంధించినటువంటి చిప్ సెట్ ను కూడా మనం యూస్ చేసిన వాళ్ళు అవుతాము. సో దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఒకవేళ 25,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే. ఇక ఇదే బడ్జెట్ లో నాకు OnePlus కాదన్నా వేరే బ్రాండ్ ఏదైనా సజెస్ట్ చేయండి అన్నట్లయితే కనుక ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఐక్యూ Neo 10R ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అవుతుంది ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి సేమ్ ప్రాసెసర్, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్, LPDDR 5X టెక్నాలజీకి సంబంధించిన RAM, అలాగే UFS 4.1 స్టోరేజ్ తో మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్టోరేజ్ కొంచెం బెటర్ గా ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ దీంట్లో కూడా మనకి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే, 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు మీకు 6300-400 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో తీసుకొచ్చారు. 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా మనకి ఇది 8 మెగాపిక్సెల్ తోటి రావడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ దీంట్లో మనకి ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇచ్చారు. ఇక ఐక్యూ కాదన్నా ఇదే దానిలో కొంచెం బెటర్ స్మార్ట్ ఫోన్ కావాలి అన్నట్లయితే నిన్ననే అఫీషియల్ గా లాంచ్ అయినటువంటి CE5 నాట్ CE5 దీంట్లో మీకు వచ్చేటప్పటికి MediaTek Dimensity సంబంధించినటువంటి 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెస్ అని మనకి ఇందులో యూస్ చేశారు. LPDDR 4X టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 3.1 స్టోరేజ్ తో పాటు 7100 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు మనకి 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఇది రావడం జరుగుతుంది. OnePlus బ్రాండ్ లో రీసేల్ వాల్యూ ఎక్కువగా కావాలి అండ్ దాంతో పాటు కొద్దిపాటి గేమింగ్ ఇట్లాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తాను అన్నట్టయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి 20,000 అబోవ్ ఉన్నటువంటి వాటన్నిటిలో కూడా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ని మనం ముందు తీసుకొస్తున్నారు. ఇక హాట్ అండ్ ట్రెండింగ్ సెగ్మెంట్ ఇది 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని. సో దీంట్లో మీకు 1 కాదు 2 కాదు ఏకంగా 4 స్మార్ట్ ఫోన్లు పోటీ పడుతూ ఉంటాయి. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఒకటి పోకో F7, మరొకటి ఐక్యూ Neo 10, అలాగే మోటరోలా Edge 60 Pro తో పాటు మీకు OnePlus Nord 5. ఈ 4 మొబైల్ ఫోన్లు కూడా 4 విభిన్నమైనటువంటి వీటితోటి మనకి రావడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించినటువంటి వీడియో లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ ఈ 4 మొబైల్ ఫోన్స్ లో ఒక మొబైల్ ఫోన్ చూస్ చేసుకోవాలి బ్లైండ్ గా అంటే, ఒకవేళ మీరు గేమింగ్ ఎక్కువ ఆడతారో అన్నట్లయితే కనుక ఐక్యూ Neo 10, ఒకవేళ మీకు కంటెంట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు పోకో బాగుంటుంది. లేదు నేను ప్రొడక్టివిటీ ఎక్కువగా యూస్ చేస్తుంటాను, నాకు AI కావాలి అన్నట్లయితే కనుక ఈ సెగ్మెంట్ లో ఈ 2 మొబైల్ ఫోన్స్ మీకు పోటీ పట్టడం అయితే జరుగుతూ ఉంటాయి. బట్ వీటన్నిటిలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ కావాలి అంటే ఏది అని అంటే నేనైతే పోకో చూస్ చేసుకుంటాను, విచ్ ఈస్ వెరీ గుడ్. 8S Gen 4 ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. LPDDR 5X టెక్నాలజీ RAM, UFS 4.0 ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ గా మనకి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. విచ్ కమ్స్ విత్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అలాగే 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో మనకు రావడం జరుగుతుంది. మెటల్ బాడీ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిట్లో కూడా మనకి గ్లాస్ తోటి రావడం జరుగుతుంది. ఐక్యూ Neo 10 లో మీకు వచ్చేటప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 4
ప్రాసెసర్ రావడం జరుగుతుంది. LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన 5X లో కూడా అల్ట్రా ఇస్తున్నారు. దీంతో పాటు మనకి UFS 4.1 టెక్నాలజీతో పాటు కెమెరాస్ అంత బాగుండు. 50 మెగాపిక్సెల్ ప్లస్ దీంట్లో 32 మెగాపిక్సెల్ అనుకుంటే సెల్ఫీ కెమెరా తీసుకొని రావడం. 7000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. సో గేమింగ్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఇది మీకు ఫార్ బెటర్ ఉంటుంది. సో చూసారా, ఈ 30,000 రూపాయల బడ్జెట్ లో మాత్రం చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి ఏదైనా ఒక ఫోన్ ని సెలెక్ట్ చేయాలంటే. సో ఎనీవే డిపెండ్స్ అపాన్ యూజ్ అని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోండి. బై ద వే 4 వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఒకవేళ నిజంగా మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే ఒక అడుగు వెళ్ళి ఆ వీడియోని డీటెయిల్డ్ గా చూడండి. సో మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో దాని తర్వాత యూ కెన్ ప్రొసీడ్. అండ్ ఈ 4కి సంబంధించిన కంపారిజన్ వీడియో కూడా త్వరలోనే మీ ముందు తీసుకొస్తాను. ఇక నెక్స్ట్ సుమారుగా 30,000 to 40,000 రూపీస్ లో గనక ఒక మంచి స్మార్ట్ ఫోన్ పర్చేస్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నో వన్ అండ్ ఓన్లీ ద బెస్ట్ OnePlus 13R. సింప్లీ క్రేజీ ఫోన్. సుమారుగా మీకు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మీకు ఇది 37, 38 అరౌండ్ 40,000 రూపీస్ అన్నా కానీ బ్లైండ్ టేక్ అని అంటాను. డెఫినెట్లీ యూ కెన్ పర్చేస్ దిస్. దీంట్లో మీకు వచ్చేటప్పటికే Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 3 LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన UFS 4.0 స్టోరేజ్ తోటి పాటు 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి సెన్సార్, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఈ సేల్ లో వీళ్ళు దీన్ని పర్చేజ్ చేస్తే బడ్స్ 3 ని కూడా వీళ్ళు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. సుమారుగా 4,000 రూపాయల వర్త్. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం ఇది సింప్లీ క్రేజీ డీల్. ఇక ఆల్మోస్ట్ సిమిలర్ గా ఇదే బడ్జెట్ లో అంటే 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి కెమెరా ఫోన్ కావాలి అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక జైస్ కొలాబరేషన్ తో వచ్చినటువంటి వివో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇందాక చెప్పిన OnePlus 13R ఏదైతే ఉందో పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ప్రొడక్టివిటీ పర్పస్ ఎక్కువగా వాడుతుంటారు అన్నట్లయితే, లేదా ఆ లేడీస్ కోసం చూస్తున్నారు లేదన్నట్లయితే కనుక మంచి కెమెరా సెంట్రిక్ గా ఒక స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే దీన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఫస్ట్ టైం అనుకుంటే వీళ్ళు జైస్ తోటి కొలాబరేషన్ అవుతూ మనం ముందు తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి ఇందులో మీకు Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ తో పాటు LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM, UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు. ఎస్ చెప్పే కదా, కెమెరా సెంట్రిక్ గా గానీ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా ఇదైతే కాదు. ఇంక్లూడింగ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే, 1.5K రెజల్యూషన్. సో కెమెరా సెంట్రిక్ ఒక మంచి స్మార్ట్ ఫోన్, అది కూడా 40,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ లేదు నాకు కొంచెం కాంపాక్ట్ సైజ్ లో మంచి కెమెరా సెంట్రిక్ గా లేటెస్ట్ మోడల్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు Oppo Reno 14 ఇది మీకు బెస్ట్ చాయిస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే దీంట్లో మనకి 3x దాకా మీకు పోర్ట్రేట్ లో ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయొచ్చు. 120x లో మీరు డిజిటల్ జూమ్ లో కూడా డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. మొత్తం ప్రీమియం బిల్డ్ IP8 68 69 తో పాటు MediaTek Dimensity కి సంబంధించిన 8350 ప్రాసెసర్ అనుకుంటా ఇది, విచ్ కమ్స్ విత్ LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ తో అనుకుంటా ఇది మనకు రావడం జరుగుతుంది. ఇన్ని మొబైల్ ఫోన్స్ లో స్టోరేజ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం కష్టం. ఒకవేళ అటు ఇటు అయినా కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, లేదా ఒకసారి మీరు పర్చేజ్ చేయబోయే ముందల బెటర్ మీరు వెబ్సైట్ లోకి వెళ్ళైతే చెక్ చేయండి. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా 100% యాక్యురసీగా తీసుకొస్తాను. బట్ ఏదైనా చెప్పేదానిలో మిస్టేక్ అయిందంటే ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. సో అదే బడ్జెట్ లో మీరు కెమెరా సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ రెండు మొబైల్ ఫోన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని అంటాను. ఈ రెండిట్లో కూడా ఒకటి పిక్ చేయండి అన్నానంటే నేనైతే Oppo పిక్ చేస్తాను. ఎందుకంటే ఇందులో మనకి టెలిఫోటో లెన్స్ ను కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి ఇది మాత్రం ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. ఇదైతే మనము రివ్యూ అయితే చేయలేదు కానీ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఖచ్చితంగా దీని అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. ఆఫ్టర్ ఆల్ డిస్కౌంట్స్ మీకు సుమారుగా 45,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు రావడం జరుగుతుంది. దీంట్లో మీకు Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్, 12GB LPDDR5X టెక్నాలజీ RAM, UFS 4.0 తో పాటు 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX 906 సెన్సార్ తో మనకు రావడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో సహా. సో దీంట్లో మీకు బ్యాటరీ వచ్చేటప్పటికే 5800 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఇదే బడ్జెట్ లో మీరు ఒక బ్రాండెడ్ దగ్గర నుంచి అంటే ఇప్పటిదాకా మనం నాన్ బ్రాండ్ చైనీస్ వైడీ చూసాం కదా, కొరియన్ బ్రాండ్ చూద్దామా. సో సామ్సంగ్ గెలాక్సీకి సంబంధించినటువంటి సామ్సంగ్ గెలాక్సీ S24 FE వెర్షన్ ఏదైతే ఉందో మీకు సుమారుగా ఈ దానిలో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ లో మనకు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఎగ్జినోస్ కి సంబంధించినటువంటి ప్రాసెసర్ 2400E అనుకుంటా, LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ తో రావడం జరుగుతుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అలాగే 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తో పాటు ఫ్రంట్ వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో మనం తీసుకొని రావడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా అయితే పెర్ఫార్మెన్స్ పరంగా ఇదేం పెద్ద బీస్ట్ ఏం కాదులే గానీ 50% డిస్కౌంట్ లో సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి
మీరు ఒక మంచి అంటే నార్మల్ చైనీస్ ఫోన్స్ కొనడానికి ఇష్టపడలేదు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక నిజంగా ఈ సేల్స్ లో ఒక మంచి యాక్చువల్ గా ఐఫోన్స్ వచ్చేటప్పటికి మనకి బిగ్ బిలియన్ డేస్ ఇలాంటి వాటిలో ఎక్కువగా సేల్స్ వస్తాయి. బట్ ఈ సేల్స్ లో ఆండ్రాయిడ్ ఫోన్స్ లో నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అంటే ఏంటంటే S24 Ultra. మీకు ఈ సేల్స్ లో ఇది కేవలం 75,000 రూపీస్ బడ్జెట్ లో రావడం జరుగుతుంది. ఒక్కొక్కసారి కార్డ్ డిస్కౌంట్ లో మీకు 70,000 రూపాయలకు కూడా వస్తుంది. వన్ ఆఫ్ ద బీస్ట్ అని నేను అంటాను. Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. LPDDR5X టెక్నాలజీ ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ తో పాటు 200 మెగాపిక్సెల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తోటి మనకి ఇది రావడంతో పాటు ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికే మేబీ 20 మెగాపిక్సెల్ కెమెరాతో మనం తీసుకొస్తున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ డివైస్ ఎక్స్పీరియన్స్ మీరు ఈ S24 Ultra తో తీసుకోవచ్చు. విత్ 7 years ఆఫ్ OS అప్డేట్స్ ఉంటుంది. అలాగే గెలాక్సీ ఏ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మీరు వెరీ కామన్ గా ఇందులో అయితే చూస్తుంటాం. వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అని అంటాను నేను ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇంత బడ్జెట్ కాదన్నా ఇంకొంచెం తక్కువ సుమారుగా ఒక 60,000 రూపాయల బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు OnePlus 13 ఏదైతే ఉందో బెస్ట్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ తో మీకు ఇది రావడం జరుగుతుంది. దీనికన్నా ప్రైస్ తక్కువ అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ తో వస్తుంది. LPDDR5X అలాగే UFS 4.1 స్టోరేజ్ తో పాటు మనకి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అలాగే ఫ్రంట్ కూడా వీళ్ళు 32 మెగాపిక్సెల్ లో మనకు తీసుకొస్తున్నారు. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ దాంట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. బట్ దీంట్లో మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓల్డ్ జనరేషన్ తీసుకోవాలి. నన్ను అడిగితే దీనికన్నా కానీ మీకు బెటర్ చాయిస్ OnePlus దే అని అంటాను. ఎందుకంటే దట్ కమ్స్ విత్ మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనే నా అభిప్రాయం. ఇక ఇప్పుడు జనరేషన్ అంతా కూడా కాంపాక్ట్ ఫోన్సే కదా. ఈ కాంపాక్ట్ ఫోన్స్ లో ఏది బెస్ట్ ఫోన్ అన్నా అంటే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర కాంపాక్ట్ ఫోన్స్ లో అయితే మీకు ఫ్లాగ్షిప్ లెవెల్లో అయితే 2 ఉన్నాయి. అండ్ ఒప్పో నుంచి మరొక ఫోన్ రావడం జరిగింది. ఇదైతే మీకు సుమారుగా 40,000 రూపాయల బడ్జెట్. బట్ ఫ్లాగ్షిప్ రేంజ్ ఫీచర్స్ తోటి ఈ 2 మొబైల్ ఫోన్స్ రావడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మరొక మొబైల్ ఫోన్ కూడా త్వరలోనే లాంచ్ కాబోతుంది. ఆ మొబైల్ ఫోన్ హియర్ ఇట్ ఈస్ Vivo X200 FE మోడల్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బీస్ట్ అవుతుంది. ఇదైతే యాజ్ ఆఫ్ నౌ ఇంకా లాంచ్ కాలేదు. మనకి రేపు 14th అనుకుంటా అఫీషియల్ గా ఇది లాంచ్ అవబోతుంది. సో నన్ను అడిగితే గనక ఇప్పుడు ప్రస్తుతం ఇది ఇంకా ప్రైస్ తెలియలేదు కాబట్టి ఈ 2 ఇది అవుట్ ఆఫ్ ద గేమ్. ఇప్పుడు ఈ 2 మొబైల్ ఫోన్స్ ఒక బెస్ట్ మొబైల్ ఫోన్ చెప్పండి అన్నానంటే ఇది సుమారుగా మీకు 60,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఇది మీకు 50,000 రూపాయలు రావడం జరుగుతుంది. ఆఫర్స్ లో 50,000 రూపాయల్లో వస్తే ఈ 2 మొబైల్ ఫోన్ లో ఏది బెస్ట్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ పరంగా Xiaomi అని అంటాను. అలాగే రెస్ట్ ఆఫ్ ద OnePlus ట్యూనింగ్, OnePlus కి సంబంధించినటువంటి ఏ ఫీచర్స్ అన్ని చూసుకొని రీసేల్ వాల్యూ కూడా చూసారు అన్నట్లయితే మీకు ఇక్కడ OnePlus 13s బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. రెండిట్లో కూడా మీకు Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్, LPDDR5X టెక్నాలజీ ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తీసుకొచ్చారు. బట్ ఇక్కడ మీకు లైకా కొలాబరేషన్ ఉంది. దీంట్లో మీకు ఎలాంటి కొలాబరేషన్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్ లో కూడా వీళ్ళు వచ్చేటప్పటికి 1.5 అయితే వీళ్ళు ఫుల్ HD 1.5K తీసుకొచ్చారు. మోస్ట్లీ నాకు తెలిసి ఫుల్ HD అనే ఐడియా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీంట్లో మనకి రెండిట్లో కూడా 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో మీకు వచ్చేటప్పటికి టెలిఫోటో లెన్స్ ఉంటుంది. వేరే ఇందులో మీకు టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. సో కెమెరా డిపార్ట్మెంట్ పరంగా ఇందులో కొంచెం బెటర్ ఉంటుంది. బట్ కొంచెం ఫోన్ అయితే హీట్ అవుతుంటుంది. ఇది హీట్ కూడా కాదు. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కాంపాక్ట్ డివైస్ చూస్తున్నారు అన్నట్లయితే ఈ 2 మొబైల్ ఫోన్స్ మీరైతే చూస్ చేసుకోండి. ఎనివే ఈ సేల్స్ లో మరి ఐఫోన్స్ లో ఆఫర్స్ ఏం రావట్లేదా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఐఫోన్స్ లో పెద్దగా మీకు ఇప్పుడు డీల్స్ అనేవి ఉండవు. నన్ను అడిగితే మీరు ఈ సేల్ కాకుండా బిగ్ బిలియన్ డే సేల్ అలాగే ప్రైమ్ డే సేల్స్ లో మీకు బెటర్ ఆప్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందులో కూడా ఈసారి iPhone 16 సిరీస్ కూడా మీకు సుమారుగా 50 నుంచి 55,000 రూపాయల బడ్జెట్ లో అంటే 16+ లాంటివి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో దానికోసం అయితే మనం నెక్స్ట్ సేల్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్స్ పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా యాక్టివ్ ఉండండి. సో దట్ మీకు ఇమీడియట్ గా ఏదైనా వచ్చిందంటే వీడియో చేసి పుష్ చేయాలని చాలా టైం పడుతుంది కాబట్టి సో ఇమీడియట్ గా ఏదైనా వచ్చిందన్నట్లయితే ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా దానిలో పోస్ట్ చేస్తుంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.